ఇంట్లో ఏదైనా దావత్ అయితే ముందుగాల ఒక బంతి లేపినాకనే ఇంకో బంతిని కూసబెడతాం. అది పద్ధతేనాయే. అది అట్లా ఉంచితే మన దగ్గర ఎవరినన్నా పనికి పెట్టుకుంటే నెలగాంగలే జీతం ఇస్తాం. ఇది పద్ధతేనాయే. ఎవరికన్నా సాయం చేస్తానని మాట ఇస్తే పానం పోయినా సాయం చేయాలి. కానీ ఇవన్నీ చేయకుండా వాళ్ళను గోస పెడుతున్నారు, జనాలతోని మాటలు పడుతున్నారు. మేమొస్తే కొలువులు లేనోళ్ళ కోసం పరీక్షలు పెడతాం, పరీక్షలు రాసిన వాళ్ళకు నౌకర్లు ఇస్తాం, ఎవ్వలకు ఏం తిప్పడ లేకుండా చూసుకుంటామని ఓట్ల ముంగట కాంగ్రెస్ వాళ్ళు చెప్పిండ్రు. మొత్తం మార్చేస్తామని చెప్పి ఇప్పుడు ఆ మాటనే మర్చిపోయినట్టున్నారు. గజనీ లెక్క తుగ్లక్ లెక్క నిర్ణయాలు తీసుకుంటారని గరమైతున్నారు చదువు చెప్పే సార్లు టీచర్లు. కొత్తోళ్ళని తీసుకున్నాడు మంచిగానే ఉన్నది కానీ మా ప్రమోషన్ల సంగతి ఏం చేసిండ్రని రేవంతన్ సారు ఇంటి ముంగట కూర్చున్నారు. ఇగో చేస్తాం ఆగో చేస్తామని పొద్దు గడుపుతున్నారని మస్తు గరమైండ్రు. మోకాల మీద కూర్చొని లొల్లి చేసిండ్రు. గదే టైంలో మొన్ననే ఎమ్మెల్సీగా గెలిచిన చింతపండు నవీన్ సారు అటు దిక్కొస్తే గట్టిగా అరుచుకున్నారు. దీంతో నేను సీఎం సార్తోని ఫోన్ మాట్లాడిపిస్తానని అక్కడికి ఎంచి అవతల పడ్డాడు. పేపర్స్ పెట్టి డిసైడ్ ఇవ్వకుండా మాకు అన్యాయం చేశారు కాబట్టి పరిస్థితి ఇప్పుడు మాకు నెలకొన్నది. దయచేసి సీఎం గారు మమ్మల్ని పట్టించుకొని మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మొన్న ఎంపీ ఓట్ల ముంగట నర్సులకు నౌకరి కాయిదాలు ఇచ్చి పబ్లిసిటీ చేసుకుండు కదా సారు. 30,000 కొలువులు ఇచ్చినామని మస్తుగా చెప్పుకుండ్రు. కానీ ఇక చూడుండ్రి, అప్పుడు కాయిదాలు ఇచ్చిన నర్సులు ఎట్లా తిప్పల పడుతున్నారు. కొలువు కాయిదాలు ఇస్తే కాదు నెల జీతం సుతం ఇయ్యాలి కదా సారు అని వాళ్ళు సుత సీఎం సారు ఇంటికి వచ్చిండ్రు. కొలువుల ఎక్కిన కాంచెల్లి జీతాలు ఇస్తలేరు, ఎట్లా బతకాలని మస్తు బాధపడ్డారు. వీళ్ళే కాదు ఏఈ నోటిఫికేషన్లు ఇచ్చినావు సరే సారు, మరి కొలువులు ఎప్పుడు ఇస్తావని ఇంకొందరు గాంధీ భవన్ ముంగట ధర్నా చేసిండ్రు. కానీ పాపం రేవంతన్ సారు మార్పు కావాలి మార్పు కావాలి అని చెప్పి కుర్చీలో కూర్చున్నాడు. కానీ 6 నెలలనే ఇంత మార్పు వచ్చి ఇట్లా పబ్లిక్ ఇంటి మీదకి వస్తారని అనుకోలే కావచ్చు. గమ్మతి ముచ్చట ఏంటంటే ప్రజాపాలన సీఎం సారు అందరినీ కలుస్తున్నారని అలా పార్టీలు చెప్పుకుంటున్నారు. కానీ ఇలా గింతమంది సారోల ఇంటి దానికి వచ్చినా కనీసం కిటికీలకెంచి కూడా బయటికి చూడలేదట. మరి వీళ్ళు వచ్చిందని సార్కు ఆఫీసర్లు చెప్పలేదో లేకపోతే చెప్పినా ఎందుకు తీయని ఊకున్నారోనని అక్కడికి వచ్చిన వాళ్ళు అనుకుంటున్నారు.